వచ్చేసాను నేనైతే మీ నవ్యని. ఈరోజైతే మార్నింగ్ లేవగానే మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అయితే మా ఇంటికి వచ్చేసింది. మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అంటే నాకు చెల్లి అయితే. ఇంకా నేను మా చెల్లి కలిసి అయితే ఇంకా దోశ అయితే తినేసాము. ఇంకా అలా దోశ తినేసేసాము. మా అమ్మ అయితే ఇంకా పప్పు పట్టమ్మ వడియాలు పెట్టుకుందామని చెప్పింది. ఇక్కడ నేనైతే బొబ్బరి పప్పు వడియాలు పెట్టుకుంటున్నాను నేను. ఇంకా నేనైతే కావాల్సినట్టు మంచిగా అయితే వడియాలకి పెట్టినట్టు పిండి అయితే మిక్సీ పట్టేసాను. ఇంకా అలా మిక్సీ పట్టేసి అయితే ఇంకా నేను మా పిన్ని మా మమ్మీ ఇక్కడ కూర్చొని అయితే వడియాలు పెడుతున్నాము. బాగుంటాయి, ఎండాకాలం ఎండల్లో అయిపోతున్నాయి కదా, మీరు కూడా పెట్టుకోండి. ఇంకా సరదాగా అయితే అలా కూర్చొని అయితే వడియాలు పెట్టేసుకుని నేనైతే ఇంకా ఆకలిస్తుందని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇంకా ఫుడ్ తినేసి ఈరోజైతే కర్రీ ఏం చేయాలి, ఇంకా ఆవకాయను అది వేసుకుని అయితే తినేసాను. ఆమ్లెట్ ఇంకా పొద్దున్న పెట్టాం కదా, ఇంకా అవి ఎండిపోయాయి. ఇంకా వీటినైతే ఇంటిలోకి తీసుకొచ్చేసాను. ఇంకా తీసుకొచ్చేసి ఇంట్లో పని అయితే చేసేసాను నేను. ఇంకా అలా ఇంట్లో పని చేసేసి అయితే ఇంక ఇక్కడైతే నేనైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది హెయిర్కి ఆయిల్ పెట్టలేక. ఇంకా నేనైతే మంచిగా అయితే ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. వర్షం వస్తుందేమో అనుకున్నా కానీ వర్షం అయితే రాలా. మంచిగా గాలి దుమ్ము వచ్చినట్టు చల్లటి గాలి అయితే వచ్చేసింది. ఇంకా సరదాగా కాసేపు అయితే నేనైతే పైకి వెళ్దామని చెప్పేసి అయితే డాబా పైకి అయితే వెళ్ళాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.